ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లో పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాదేన్ జిల్లాలో నిర్వహించి పలు బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పాతబస్తీ ప్రజల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎంఐఎం నేత ముఫాషిర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ కు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాసుల భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాసుల భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం, దానికి సమాధానం చెప్పండి అని అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్ లో కొందరు నేతలు అంటున్నారని ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి ప్రభుత్వాలు వద్దని తెలిపారు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీన పడదామా, కలిసి బలంగా నిలబడదామా అని ప్రశ్నించారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా, కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లో పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాదేన్ జిల్లాలో నిర్వహించి పలు బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పాతబస్తీ ప్రజల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎంఐఎం నేత ముఫాషిర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ కు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాసుల భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాసుల భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం, దానికి సమాధానం చెప్పండి అని అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్ లో కొందరు నేతలు అంటున్నారని ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి ప్రభుత్వాలు వద్దని తెలిపారు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీన పడదామా, కలిసి బలంగా నిలబడదామా అని ప్రశ్నించారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా, కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపాయి.